హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు బ్లాగ్ విల్ బీ కంప్లీట్లీ షాపింగ్ బ్లాగ్. సో కొన్ని రోజులుగా వీకెండ్ బ్లాగ్, ర్యాండమ్ బ్లాగ్, కుక్కరీ బ్లాగ్ ఇవన్నీ చేసి నాకు కూడా కొద్దిగా బోర్ కొట్టేసింది. సో ఈరోజు అయితే నేను లాస్ట్ 1 మంత్ కోవిడ్ తర్వాత మేము చాలా షాపింగ్ మాల్కి వెళ్ళాము, చాలా థింగ్స్ కొనుక్కున్నాము. సో అందులో కొన్ని మీతో షేర్ చేసుకుంటామని అనుకున్నాను. సో టుడే విల్ బీ కంప్లీట్లీ షాపింగ్ బ్లాగ్ వీడియో. నాకు కూడా బోర్ కొట్టేసిందండి. సో అందుకని ఫర్ అ చేంజ్, హోప్ యూ ఆల్సో లైక్ ఇట్. Hello all, welcome back to my channel Andy, and thank you so much for your amazing response who have pinged me personally, those who have liked my videos. Without any further delay, let's get into Nehal's shopping bag first. So తనకైతే మీతో ముందు వీడియోలో షేర్ చేసుకున్నట్టు మంచి షార్ట్ తీసుకున్నాం యూనిక్లోలో. ఈసారి మంచి కలర్స్ అవి దొరికింది మాకు. సో ఇయర్లీ అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్ అలా బల్కీగా తనకి షార్ట్స్ అవి తీసుకుంటాం మేము. ఈసారి అయితే చాలా మంచి కలర్స్ దొరికింది మాకు. నేనైతే సేమ్ కలర్స్ 2 పీస్ తీసుకున్నానండి, ఎందుకంటే మరకలైతే కూడా ఇది ముదర రంగు కదండి, బాగానే ఉంటాయని. ఇది వచ్చి తను స్కేటింగ్ కోసం ఫుల్ లెంత్ షాక్స్, తర్వాత కొన్ని స్కేటింగ్ షార్ట్స్ అవి తీసుకున్నాము. కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాయి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి. అపార్ట్ ఫ్రమ్ స్కేటింగ్, ఈవెన్ అవుట్డోర్ గేమ్స్ ఆడుకున్నప్పుడు కూడా ఇలాంటి షార్ట్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉండని. And here comes his favorite Marvel hero, Spider-Man comforter and pillowcase, bed cover తీసుకున్నామండి. He just loves watching Spider-Man series and movies. Here comes my cutie Aradhya shopping bag అండి. ఫస్ట్ అయితే నేను తనకు కొంచెం బుల్లుగా ఉన్న కొన్ని హెయిర్ క్లిప్స్ అవి తీసుకున్నాను. లాస్ట్ డిసెంబర్లో మా పాపకి గుండు గీసామండి తిరుపతిలో. సో ఇప్పుడిప్పుడే తనకి బాగా హెయిర్ అంతా పెరిగింది, అందుకని ఇట్స్ రైట్ టైమ్ టు యూజ్ ఆల్ దీస్ యాక్సెసరీ వన్స్ అగైన్ అని మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ యాక్సెసరీస్ తీసుకున్నాను. తన దగ్గర బోర్డుదన్ని యాక్సెసరీస్ ఉంటుందండి. నాకు మాత్రం పిల్లలకి ఇలాంటి క్యూట్ యాక్సెసరీస్ పెట్టుకొని చూడాలంటే ఎంత ఇష్టమో. సో ఇదైతే మా పాపది స్విమ్మింగ్ డ్రెస్ అండి. సో తనది స్విమ్మింగ్ డ్రెస్ చాలా కొరసైపోయింది. సో ఇవైతే చాలా లైట్ వెయిట్గా ఉన్న హోమ్ వేర్ డ్రెస్ అండి, ఇంట్లో వేసుకోవడానికి చాలా లైట్గా తేలిగ్గా ఉన్న ఇలాంటి డ్రెస్సులు. సో అందుకని ఇందులో కొన్ని తీసుకున్నాము. వేరే ప్యాటర్న్స్, వేరే స్టైల్స్ అవి తీసుకున్నాము ఈసారి. మా పాప అయితే చాలా లీన్గా ఉండండి, సో అందుకని కొంచెం ఫిట్గా ఉన్న డ్రెస్సులా అలా తీసుకున్నాము తనకి. నాకైతే ఆరాధ్యకి చాలా వెరైటీ డ్రెస్ వేసి చూడాలి అంటే ఎంత ఇష్టమో అండి. ఐ జస్ట్ లవ్ టు డ్రెస్ అప్ హర్ అండ్ అడ్మైర్ హర్ అ లాట్. ఇవైతే కొన్ని టాయ్స్ ఇద్దరు పిల్లలకి కామన్గా తీసుకున్నామండి, ఆరాధ్యకి నెహాల్కి కలిపి. హాట్ విండ్ అని ఒక షాప్ ఉంటుందండి యూషన్ నార్త్ పాయింట్ షాపింగ్ మాల్లో. అక్కడ మంచి సేల్ పెట్టారని చాలా టాయ్స్ తీసుకున్నాము. మా పిల్లలకైతే బాగా ఎక్కువగా బీచ్ టాయ్స్ తీసుకుంటామండి, ఎందుకంటే వాళ్ళు తొందరగా అది వాడేసి పాడు చేసేస్తారు. సో ఎన్ని కొంటే వాళ్ళకి ఇంకా తక్కువే అండి. ఇంకా చాలా బీచ్ టాయ్స్ తీసుకున్నాము, అయితే మా పిల్లలు అది వాడేశారు. సో అందుకని కొని చూపిస్తున్నాను. ఇవైతే కొన్ని బార్కింగ్ టైప్ టాయ్స్ అండి. ఇది సమ్ మినేచర్ టైప్ టాయ్స్. నెహాల్కి ఎక్కువగా ఇలాంటి టాయ్స్ ఇష్టమని తనకి కొన్ని తీసుకున్నాము. తర్వాత ఆరాధ్యకి కొన్ని స్టిక్కర్స్, షీ లవ్స్ పేస్టింగ్ స్టిక్కర్ ఆల్ అరౌండ్ మై హౌస్. అయితే కైండ్ ఆఫ్ బౌన్సింగ్ బాస్కెట్బాల్ టాయ్ అండి. మా ఇంట్లో ఎంత టాయ్లు డీకట్లర్ చేస్తే కూడా మళ్ళా కొత్త టాయ్స్ కొంటానే ఉంటారు మా పిల్లలు. తర్వాత స్మిగల్లో కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకున్నాము.
ఆరాధ్యకి నేహాల్కి. స్మిగల్లో కూడా బై 2 get 1 ఆఫర్ అది బాగానే పెట్టాడండి. సో నాకైతే ఇక్కడ చూపించినట్టు దిస్ 3 వాటర్ బాటిల్ అరౌండ్ $16 పడింది నాకు. సో ఒక్క బాటిల్ అయితే అరౌండ్ $5 to $6. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అని ఎక్కువగానే తీసుకున్నాను స్టాక్ పెట్టుకోవడానికి. మూవింగ్ ఆన్, నెక్స్ట్ మా ఇంటికి సంబంధించి కొన్ని థింగ్స్ తీసుకున్నాను. సో అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. నాకు ఎప్పట్లో నుంచో మంచి సర్వింగ్ బౌల్స్ అది విత్ పక్కాగా లిడ్ ఉన్న సర్వింగ్ బౌల్స్ తీసుకోవాలని అనిపించిందండి. సో అందుకని నేను ఈసారి అయితే స్టెయిన్లెస్ స్టీల్లో తీసుకున్నాను. దానికి గ్లాస్ లిడ్తో పాటు వచ్చింది. ప్రైస్ కూడా బాగా రీజనబుల్గా దొరికింది. సో అందుకని తీసుకున్నాను. ఎప్పుడైనా గెస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి అవి బాగుంటుందని తీసుకున్నానండి ఇవి. తర్వాత కర్టన్ LED లైట్ తీసుకున్నాను. ఎప్పుడైనా ఇంట్లో పార్టీలు అవి చేసుకున్నప్పుడు లేదు దీపావళి అప్పుడు మంచిగా హాల్లో ఉన్న లాంగ్ కర్టన్స్కి ఇలాంటి లైటింగ్స్ పెట్టించుకుంటే చాలా బాగుందండి. ఈ లైట్స్లో చాలా సెట్టింగ్స్ వస్తాయండి. వీ కెన్ జస్ట్ ప్లే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటింగ్. పర్సనల్గా నేనేం ఫీల్ అవుతానంటే ఇలాంటి లైటింగ్స్ అవి పెడితే ఇట్ విల్ జస్ట్ ఎలివేట్ ద పార్టీ మూడ్, ఆ ఒకేషన్ మూడ్ని కూడా చాలా ఎలివేట్ చేసినని నా నమ్మకం అండి. తర్వాత కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి ఇన్ హౌస్ డెకరేషన్కి తీసుకున్నాను. నాకు ఇంట్లో ఎక్కువగా గ్రీన్ కానీ గ్రీనరీస్ కానీ ఉంటే బాగా ఇష్టం అండి. సో అందుకని ఒక వుడెన్ ప్లాంట్ ట్రాక్ తీసుకుని దాన్ని స్లోగా ఎలా డిజైన్ చేస్తాం ఏం చేస్తామని ఆలోచించి కొన్ని థింగ్స్ అవి తీసుకున్నాను. అయితే ఫైనల్గా నేను ఎలా డిజైన్ చేసుకున్నాను అని నేను షేర్ కూడా చేసుకుంటానండి. ఇదైతే ప్యూర్ వైట్ క్యాండిల్ ల్యాంటర్న్. ఇందులో చిన్న కప్ క్యాండిల్ పెట్టుకొని వెలిగించుకుంటే చాలా బాగుంటుందండి ఇవి. ఇదైతే ప్లానెట్ థీమ్ బేస్డ్ మల్టీ కలర్డ్ లైట్ అండి. చూడ్డానికి చాలా బాగుంటుంది ఇదైతే నాకు $5 పడింది. నాకు మాత్రం ఎనీ డెకరేషన్ వితౌట్ అ స్పార్క్లింగ్ లైట్ విల్ బీ ఇన్కంప్లీట్ అండి. అండ్ కొన్ని క్యూట్ టెరీనియమ్స్ అవి తీసుకున్నాను. సో మినేచర్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను. ఇదైతే డైసోలో తీసుకున్నానండి. ఈచ్ నాకు $2 పడింది. సో దిస్ ఇస్ హౌ ఫైనలీ ఐ డిజైన్డ్ మై ప్లాంట్ ట్రాక్ అండి. చూడడానికి చాలా చాలా అట్రాక్టివ్గా చాలా అడోరబుల్గా ఉందండి మా ఇంట్లో ఇది. నేనైతే కొన్ని మనీ ప్లాంట్ స్ట్రింగ్స్ అది కూడా యాడ్ చేశాను ఈ ర్యాక్కి. సో ఇట్ లుక్స్ ఈవెన్ మోర్ న్యాచురల్ అండ్ మోర్ అపీలింగ్ అని. ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసేది వచ్చి ఫైకస్ లైరాటా అని ప్లాంట్ అండి. ఇట్ ఈస్ ఆల్సో కామన్లీ నోన్ యాజ్ ఫిడేల్ ఫిగ్ లీఫ్ ప్లాంట్. ఈ లీవ్స్ చాలా పెద్దగా ఉండండి, చాలా అందంగా ఉన్నాయి ఈ ప్లాంట్. ఆల్సో దిస్ ఈస్ వన్ ఆఫ్ అన్ ఎక్స్పెన్సివ్ ప్లాంట్ టు బై ఇన్ సింగపూర్. the taller the price will be higher for this plant. ఇది one among the best indoor plant also అండి. ఆన్ ది లెఫ్ట్ నేను ఆర్టిఫిషియల్ ఆర్కిడ్ ప్లాంట్ తీసుకున్నాను విత్ ఓన్లీ 1 string ఆఫ్ ఆర్కిడ్ ఫ్లవర్స్. ఎందుకంటే వుడెన్ మీద వైట్ కలర్ ఫ్లవర్ అయితే ఇంకా చాలా బాగా కనిపించునని. స్లోగా అలా కింద ఉన్న ర్యాక్స్ అన్నీ కూడా మంచిగా డిజైన్ చేసి దీన్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ కొన్ని ఆర్గనైజింగ్ ర్యాక్స్ అది తీసుకున్నాను. ఎప్పట్లో నుంచో తీసుకోవాలి అనుకుంటానే ఉన్నానండి. ఎందుకంటే ఆర్గనైజింగ్ ర్యాక్స్ ఉంటే చాలా ఈజీగా థింగ్స్ అవి తీసుకోవడానికి పెట్టుకోవడానికి బాగుండు. అండ్ దిస్ ఈజ్ అ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ మై వెరీ మెస్సీ ఫ్రిడ్జ్, డీప్ ఫ్రీజర్ అండి. చూడండి ఎలా ఉందో. మా అమ్మ అయితే చూసిన ప్రతిసారి దాన్ని తిడతానే ఉన్నాం, ఒక వస్తువు తీసుకుంటే సరిగా పెట్టుకోవా అని.
ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలంటే నాకు చాలా చాలా కష్టం అండి. సో ఫైనల్గా ఈ ర్యాక్స్ అయితే నాకు బాగా హెల్ప్ చేసింది. ఒక ర్యాక్స్ అన్నీ పన్నీర్ సర్దేశాను, ఒక ర్యాక్ అంతా ఫ్రోజన్ వెజ్జెస్ సర్దుకున్నాను, ఒకవైపు ఏమో ఐస్ క్రీమ్స్ అవి పెట్టుకున్నాను, కింద ఫ్రోజన్ చపాతీస్, రోటీస్, స్టఫ్డ్ పరాటాస్ అవి పెట్టుకున్నాను. సో ఈ ర్యాక్ అయితే నేను ఎక్కువ వాడట్లేదు, అందుకని ఇందులో బేకింగ్ బటర్, తర్వాత కుకింగ్ బటర్ అని స్టోర్ చేసుకున్నాను. హియర్ కమ్స్ మై మోస్ట్ ఫేవరెట్ అరోమాటిక్ క్యాండిల్ అండి. ఐ యామ్ అ బిగ్ ఫ్రాగ్రెన్స్ లవర్. నాకైతే పొద్దున్న లేగంగానే అలా క్యాండిల్ పెట్టుకొని దాని ఫ్రేగ్రెన్స్ అలా ఫీల్ అవుతూ ఉండడం అంటే చాలా 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 ఇష్టం. నాకు మంచి అగరబత్తి స్మెల్స్ అయితే కూడా బాగా ఇష్టం అండి. అండ్ యాంకీ క్యాండిల్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్. దో ఇట్ ఇస్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ బట్ ఐ స్టిల్ లవ్ టు బై దిస్ వన్. ఈ క్యాండిల్స్ గురించి ఒక సెపరేట్ వ్లాగే చేయొచ్చండి. సో ఇక్కడ మీకు పిక్చర్లో కనిపించినట్టు అయితే దీని ఓటివ్ అంటారండి. చాలా చిన్నగా ఇందులో చాలా సైజెస్ వస్తాయండి. ఇవైతే చూడడానికి చిన్నదిగా ఉంటే కూడా అరౌండ్ 7 to 8 hours వెలుగునండి ఇది. ఈసారి నేను గిఫ్ట్ ప్యాక్ టైప్ తీసుకున్నాను. యూజువల్గా ఓన్లీ క్యాండిల్ తీసుకుంటాను, ఎందుకో ఈసారి గిఫ్ట్ ప్యాక్ మంచి సేల్లో ఉన్నదని తీసుకున్నాను. దే ఆల్సో గేవ్ మీ అ కపుల్ ఆఫ్ వోటివ్ ఫ్రేగ్రెన్స్ ఫర్ ఫ్రీ. అండ్ ఇక్కడ మీకు చూపించినట్టయితే ఇది ఒక చిన్న గ్లాస్ జార్ కంటైనర్తో వచ్చిందండి. సో ఇందులోనే డైరెక్ట్గా పెట్టి వెలిగించుకోవచ్చు. దిస్ ఇస్ మై కరెంట్ ఫ్రేగ్రెన్స్ విచ్ ఐఎమ్ యూజింగ్ అండి, సాఫ్ట్ బ్లాంకెట్. యాంకీలో నాకు బహామా బ్రీజ్, తర్వాత ఐలాండ్ స్పా అంటే బాగా ఇష్టం అండి ఆ ఫ్రేగ్రెన్స్. ఇట్ స్మెల్స్ అమేజింగ్. మీరు నా వీకెండ్ వ్లాగ్ చూసింటే ఈ పాటి గెస్ చేసి ఉంటారు ఇది ఏంటని. సో ఇదైతే థిక్ బాటమ్డ్ కుకింగ్ ప్యాన్ అండి, లోపల హై క్వాలిటీ టెఫ్లాన్ కోటింగ్తో వచ్చింది. మీ అరౌండ్ $40 అండి, వర్త్ ఫర్ ద ప్రైస్ వాట్ వీ పెయిడ్. హియర్ కమ్స్ మై హీరోస్ షాపింగ్ కలెక్షన్. మా వారు చూడటానికి కొత్త పెళ్ళి కొడుకులా కనిపిస్తున్నారు. ఏమో అండి, యాజ్ ద ఇయర్స్ పాస్ బై హీ ఈస్ లుకింగ్ మోర్ యంగర్ అండ్ యంగర్. హియర్ కమ్స్ స్నీకర్స్. హీ బాట్ వైట్ స్నీకర్స్ అండి. అదే హాట్ వింగ్లో సేల్ ఉన్నప్పుడు తీసుకున్నాము. తనకి ఎప్పట్లో నుంచో వైట్ కలర్లో స్నీకర్స్ తీసుకోవాలి అని అంటూనే ఉంటారు. హీ ఆల్రెడీ హ్యాడ్ వన్ ఇన్ వైట్, బట్ అది శుభ్రంగా మాసిపోయిందని పాడేశారు. తర్వాత కొన్ని క్లీనర్స్ అవి తీసుకున్నారు ఆ వైట్ షూ అది మెయింటైన్ చేయడానికి. ఫాలోడ్ బై నైస్ పేర్ ఆఫ్ స్లిప్పర్స్ తీసుకున్నారండి. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ క్యామోఫ్లాజ్ కలర్. చాలా చాలా బాగున్నాయి కలర్. అండ్ దెన్ లైట్ వెయిట్ షూ. ఇవైతే 70% ఆఫ్ ది ఎంఆర్పి ప్రైస్ వచ్చిందండి మాకు. సో నేను ఒక బ్లాక్ స్పార్క్లింగ్ షూ తీసుకున్నాను. కంప్లీట్ బ్లాక్ షూలో అక్కడక్కడ చిన్నగా సిల్వర్ కలర్ మెరుస్తుంటే నాకు ఆ షూ చూడంగానే బాగా నచ్చేసిందండి. దెన్ హెచ్ఎల్ఏ మెన్స్ వార్డ్రోబ్లో వెళ్ళి కొన్ని టీషర్ట్స్ అవి తీసుకున్నారు మా శ్రీవారు. ఇదైతే ఒక బీచ్ షార్ట్ అండి. అండ్ దిస్ ఇస్ అల్ట్రా కంఫర్టబుల్ టీషర్ట్స్ అండి. చాలా లైట్ వెయిట్గా బాగా కంఫర్టబుల్గా ఉండండి. ఈ బ్రాండ్ చాలా చాలా బాగుందండి. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫ్లోరల్ టీషర్ట్. అండ్ ఫైనలీ మైల్డ్ పీచ్ టీషర్ట్. Maybe his wardrobe might have crossed 100th pair of clothing andi. He is such a clothing freak andi. And that's we both made and mad for each other. And hubby looking so smart in my favorite floral tee. We also picked up a couple pair of నార్మల్ స్లిప్పర్స్ ఫ్రమ్ క్రాక్స్ అండి.
ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్. నాకైతే ఆ మాన్స్టర్ ఆ లీఫ్ డిజైన్ చూడగానే కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోయానండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్విస్ చీజ్ లీఫ్. చాలా ఫేమస్ డిజైన్ అండి. ఈ పెయింటింగ్ కంటే కూడా నాకు బాగా ఇష్టము. తర్వాత ఆసమ్కి వెళ్ళి మేము హెడ్ మసాజర్ తీసుకున్నామండి. మా హస్బెండ్ చాలా లాంగ్ అవర్స్ వర్క్ చేస్తారు, సో ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉంటుందని ఈ మసాజర్ కొనుక్కున్నారు. ఇదైతే ఒక హెడ్లో వేర్ చేసుకొని అలా మనం డిఫరెంట్ మోడ్స్ అవి పెట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుందండి. తర్వాత హీ బాట్ సమ్ ఆర్గానిక్ చియా సీడ్స్ అండ్ దెన్ సమ్ మేకోవర్ ఎలక్ట్రికల్ ట్రిమ్మర్ అండి. Last but not least, here comes my shopping bag list. Not much, I will just walk through quickly. నేనైతే కొన్ని జీన్ టాప్ అవి తీసుకున్నాను. సమ్హౌ ఈసారి ఏమో నేను కొనుక్కున్నదన్నీ ఏదో ఒక గ్రీన్ బేస్లోనే ఉన్నదండి. సో ఈ టాప్ అయితే నేను ఎస్పెరెట్లో తీసుకున్నాను. దిస్ ఇస్ అ డార్క్ బాటిల్ గ్రీన్ ఇన్ కలర్ and this is my second favorite color apart from black. సో ఈ టాప్ చూడంగానే నాకు నచ్చేసింది. తర్వాత ఇందులో చిన్న చిన్న టైనీ ఫ్లవర్స్ చాలా అందంగా ఉండండి. ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్ ఆన్ మీ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. అండ్ ఇదైతే ఒక పెస్టల్ షేడ్ టాప్ అండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అగైన్ అ ఫ్లోరల్ టాప్, బట్ ఇందులో అయితే మల్టీ కలర్ ఫ్లోరల్. అండ్ దిస్ కలర్ ఈజ్ ఆల్సో సో యూనిక్. ఎప్పుడో రేర్గా ఇలాంటి కలర్స్ వచ్చి మనకి దొరుకుతాయండి. సో ఇది కూడా నాకు చూడంగానే నచ్చేసింది. అండ్ దట్స్ మై షాపింగ్ కలెక్షన్. సో ఇదైతే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇది వేసుకుంటే ఎలా ఉండని ఒక శాంపుల్ పిక్ మీతో షేర్ చేసుకుంటున్నాను. జస్ట్ టేక్ అ లుక్. నాకు మాత్రం ఈ పిక్చర్ చూసిన తర్వాత మంచి పెస్టల్ షేడ్లో శారీ తీసుకోవాలి అని అనిపిస్తుందండి. అమ్మ తల్లి, నువ్వు ఇవన్నీ కొనుక్కున్నావు, బట్ నీడ్ ఫర్ దిస్ అవర్ మెయిన్ ఇది కొనుక్కున్నావా అని అనుకుంటున్నారా? ఎస్ అండి, అది కూడా కొనుక్కున్నాను. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద డిస్పోజబుల్ మాస్క్. పిల్లలకైతే కొన్ని వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ మాస్క్ తీసుకున్నానండి. ఇదైతే వాషబుల్, సో వాళ్ళకి కూడా కొంచెం బ్రీత్ చేయడానికి అది ఫ్రీగా ఉండని ఇలాంటి టైప్ తీసుకున్నాను. సో అంతే అండి నా షాపింగ్ లిస్ట్ ఫర్ దిస్ మిడ్ ఇయర్. అండ్ ఈ వీడియో అయితే నాకు చాలా చాలా టైం షూటింగ్కి ఎడిటింగ్కి తీసుకుందండి. సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నా కంటెంటు నా వీడియోస్ అని బాగా నచ్చిందంటే ప్లీజ్ హిట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.